న్యూస్ జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ లో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ లో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, డీలిమిటేషన్ లో విషయానికి సంబంధించి జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు కొట్టేసింది కదా, పిటిషన్ కి సంబంధించి ఏంటి అప్డేట్స్? ఇప్పటికే గత వారం రోజులుగా మనం చూస్తున్నాం జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో దాదాపు 80కి పైగానే పిటిషన్లు కూడా దాఖలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో ఒక 3 నుంచి 4 పిటిషన్లు మాత్రమే హైకోర్టు ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. కానీ ప్రస్తుతం రోజువారీ అంటే లంచ్ మోడ్స్ కావచ్చు, రోజు పిటిషన్లు దాఖలవుతున్నటువంటి నేపథ్యంలో డీలిమిటేషన్ లో మేము కలగజేసుకోలేము. ఆ విభజన అంశం పైన ఎలాంటి అభ్యంతరాలు మీరు చెప్పినప్పటికీ కూడా కలగజేసుకోలేమనేటువంటి అంశాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అభ్యంతరాలపై దాదాపు 80కి పైగా ఇప్పటి వరకు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. జిహెచ్ఎంసీ వార్డుల విభజన అనేది అక్కడ అధికారులు, మరోవైపు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి మీరు ఏదైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే జిహెచ్ఎంసీకే తెలియజేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు చెప్తూ విభజనలో జోక్యం చేసుకోలేమంటూ కూడా తెలంగాణ హైకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే 2 రోజుల పాటు జిహెచ్ఎంసీ పెట్టినటువంటి సమయం కంటే హైకోర్టు మరో 2 రోజులు అభ్యంతరాలు స్వీకరించడానికి పొడిగించింది. ఆ 2 రోజుల్లో అంటే హైదరాబాద్ లిమిట్స్ ఉన్నటువంటి వారందరూ కూడా అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ జిహెచ్ఎంసీకి లేఖలు ఇవ్వడం జరిగింది, వినతులు ఇవ్వడం జరిగింది. వాటిని పరిగణలోకి తీసుకొని వాటన్నిటిని కూడా పరిష్కారం చూస్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించడంతో జిహెచ్ఎంసీ వార్డుల విభజన అంశంలో జోక్యం చేసుకోలేమంటూ కూడా అన్ని పిటిషన్లని కూడా డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్.